హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పుదీనా రోటి పచ్చడి. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా వేడివేడిగా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటే కనుక రైస్లోకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజు వెజిటేబుల్స్ కట్ చేసి వంట వండలేను అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఈ పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 కట్టల పుదీనాని యూస్ చేస్తున్నాను. మీకు ఎంత అవైలబుల్గా ఉంటే అంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్లు వేరుశనగ పప్పుని వేసుకొని వేరుశనగ పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి చిటికెడు మెంతుల్ని వేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను జీలకర్రను కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 15 పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎంత కావాలో అంత క్వాంటిటీలో పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలోకి ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనాను కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఆకులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆకు త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు కూడా మూత తీసేసి మరొక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లగా అవ్వనివ్వాలి. పచ్చడి చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పచ్చడి చేసేసుకోవడమే. వేపుకున్న వేరుశనగ పప్పుని దానిపైన పొట్టు తీసేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి వేపుకున్న వేరుశనగ పప్పు అలాగే నువ్వులు జీలకర్రని వేసేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్లా చేసుకునే కన్నా కాస్త బరకగా రుబ్బుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం రైస్లో తినేటప్పుడైనా సరే ముద్ద ముద్దలో కూడా కాస్త పప్పులు తగులుతూ ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత సాల్టు దాంతోపాటుగా సగం పుదీనాని వేసేసుకోవాలి. సగం పుదీనాని వేసేసుకొని ఈ పుదీనాకి సరిపడినంత చింతపండును కూడా వేసేసుకోవాలి. పులుపుని ఇష్టపడే వాళ్ళు మీ రుచికి సరిపడినంతగా పులుపుని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగానే పేస్ట్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే పచ్చిమిర్చి బాగా నలిగి మన ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మిగిలిన పుదీనాను కూడా వేసేసుకొని దీనిని కాస్త బరకగా చేసుకోండి. జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటే కాస్త బరకగా పచ్చడి అనేది కాస్త గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఇలా పేస్ట్ అయిన ఈ పేస్ట్ని ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పౌడర్తో పాటు వేసేసుకొని ఇవి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మిక్సీలోనైనా సరే ఈ రెండింటిని మిక్స్ చేసుకోవచ్చు. దానికంటే ఇలా కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టీ స్పూను ఆవాలు 1 టీ స్పూను జీలకర్ర 1 స్పూను పచ్చిశనగపప్పుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకుని వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకొని దీనిలోకి తుంచుకున్న ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ తాలింపులోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పుదీనా చట్నీని వేసేసుకోవాలి. ఈ పచ్చడిని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పచ్చడికి తాలింపు వాసన బాగా పట్టి పచ్చడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది.
2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా అన్నంలోకైనా వేడివేడిగా బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పుదీనా చట్నీని నేను ఎప్పుడూ కొబ్బరి వేసి చేసేదాన్ని, ఎప్పుడూ ఒకేలా ఎందుకని ఇలా పల్లీలు వేసి చేశాను. నిజంగా పచ్చడి టేస్ట్ చాలా బాగుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.